అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. నా యువశక్తికి వందనాలు. రాష్ట్రాన్ని మార్చాలంటే రోడ్లు మాత్రమే కాదు, రాష్ట్ర కథను కూడా మార్చాలి. ఆ కథను ఈరోజు ప్రపంచానికి చెబుతున్న నాయకుడు, మన దార్శనికుడు, మన విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు ఏపీ అంటే వలసలు, నిరుద్యోగం, పెట్టుబడులు పారిపోవడం, రాష్ట్రం మీద నమ్మకం తగ్గిపోవడం. కానీ ఈరోజు ఏపీ అంటే ప్రపంచ స్థాయి పెట్టుబడులు, టూరిజం హబ్, ఆధ్యాత్మిక కేంద్రం, బీచ్ డెస్టినేషన్, అడ్వెంచర్ స్పాట్, కల్చరల్ పవర్, యువతకు ఉద్యోగాల నిలయం. ఇది సాధ్యమైంది ఎందుకంటే అధికారాన్ని కుర్చీగా కాదు, అవకాశంగా చూసిన నాయకత్వం వచ్చింది. అన్ని ఇజముల కంటే టూరిజమే బెస్ట్. ఈ మాట సాధారణ మాట కాదు, ఇది భవిష్యత్తుకు ఆర్థిక సిద్ధాంతం. దాన్ని ముందుగానే అర్థం చేసుకున్న నాయకుడు చంద్రబాబు గారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు టూరిజం చుట్టూనే తిరుగుతూ ఉంది. దుబాయ్ ఎదిగింది టూరిజంతో, సింగపూర్ ఎదిగింది టూరిజంతో, థాయిలాండ్ ఎదిగింది టూరిజంతో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను కూడా ప్రపంచ పర్యాటక మ్యాప్ మీద పెట్టాలనే మిషన్తో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలలున్న సముద్రం ఉంది, అడవులో అందం ఉంది, కొండల్లో చరిత్ర ఉంది, గుడుల్లో ఆధ్యాత్మికం ఉంది. ఇంత సంపద ఉన్న నేల ఇక పర్యాటక శక్తిగా వెలగాల్సింది. రాష్ట్రాన్ని టూరిజం గ్రీడ్గా మారుస్తున్న కూటమి ప్రభుత్వం. ఈరోజు మనం ఏపీని చూస్తే విశాఖ నుంచి అరకు వరకు, అరకు నుంచి గండికోట వరకు, గండికోట నుంచి తిరుపతి వరకు ప్రతి ప్రాంతం ఒక టూరిజం సర్క్యూట్గా మారుతూ ఉంది. 7 యాంకర్ హబ్బులు, 25 ప్రత్యేక టూరిజం సర్క్యూట్లు, హెలి టూరిజం, క్రూయిజ్ టూరిజం, హౌస్ బోట్స్, క్యారవాన్ టూరిజం, హోమ్ స్టేలు, అడ్వెంచర్ స్పోర్ట్స్. ఇది సాధారణ ప్లానింగ్ కాదు, ఇది విజన్ ఉన్న నాయకత్వం వల్లే సాధ్యం. స్నేహితులారా, పర్యాటకం అంటే కేవలం ఫోటోలు కాదు, పర్యాటకం అంటే ఉద్యోగాలు. ఒక టూరిస్ట్ వస్తే ఆటో డ్రైవర్కి ఆదాయం, హోటల్కి ఆదాయం, టీ దుకాణానికి ఆదాయం, గైడ్కు ఉద్యోగం, ఫోటోగ్రాఫర్కు పని, కళాకారుడికి గుర్తింపు. అంటే టూరిజం అనేది వేల కుటుంబాలకు జీవనాధారం. 1.22 లక్షల ఉద్యోగాలు ఈ 2 ఏళ్లలో, 117 ఎంఓయూలు, 20,000 కోట్లతో పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగ అవకాశాలు. ఇది ఎవరి వల్ల వచ్చింది? కూటమి ప్రభుత్వం స్థిరత్వం వల్ల. నిరుద్యోగి చేతిలో ఆశ పెట్టింది, గ్రామాల్లో ఉపాధి వెలిగించింది, పర్యాటకం అనే దీపం రాష్ట్ర భవిష్యత్తు మార్చింది. ప్రపంచ బ్రాండ్లు ఏపీకి ఎందుకు వస్తున్నాయి? తాజ్ కావచ్చు, మరియట్ కావచ్చు, హాయత్ కావచ్చు, హిల్టన్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, ఒబేరాయ్ కావచ్చు. ఇవి చిన్న కంపెనీలు కావు. ఇవి పెట్టుబడులు పెట్టే ముందు ప్రభుత్వం స్థిరంగా ఉందా, చట్టాలు స్పష్టంగా ఉన్నాయా, భద్రత ఉందా, భవిష్యత్తు ఉందా అన్నీ చూస్తాయి. అందుకే చంద్రబాబు గారి నాయకత్వంపై ప్రపంచానికి నమ్మకం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యాటక అభివృద్ధికి కీలక సూచనలు ఇస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా, ప్రకృతిని కాపాడేలా, సంస్కృతిని నిలబెట్టేలా టూరిజాన్ని ప్రజల ఉద్యమంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేల ప్రత్యేకత ఏంటంటే తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, అహోబిలం, పుట్టపర్తి, భక్తి, సంస్కృతి, సంప్రదాయం అన్నీ కలిసిన పవిత్ర నేల ఈ నేల. ఇప్పుడు ఈ క్షేత్రాలన్నింటినీ కలుపుతూ స్పిరిచువల్ టూరిజం కారిడార్గా అభివృద్ధి చేస్తున్నారు. ఒకవైపు భక్తి గంగ, మరోవైపు ప్రకృతి రంగ. ఈ నేలపై అడుగు పెడితే ప్రతి ప్రయాణం ఒక అనుభవం. మనం సాంస్కృతిక వైభవం చూస్తే బెజవాడ ఉత్సవ్, విశాఖ ఉత్సవ్, అరకు చలికి ఉత్సవ్, ఫ్లెమింగో ఫెస్టివల్, జగ్గన్న తోట ప్రబల ఉత్సవం. ఇది కేవలం వేడుకలు కావు, ఇవి మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే వేదికలు. జగ్గన్న తోట ప్రబల ఉత్సవం ఏళ్ల తరబడి స్థానికంగా మాత్రమే ఉన్న ఉత్సవాన్ని స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపించిన కూటమి ప్రభుత్వం. ఇదే నిజమైన సంస్కృతి పరిరక్షణ. నా యువశక్తికి ఇప్పుడు పిలుపునిస్తున్నాం. ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఉంది. అదే మొబైల్తో మీ గ్రామాన్ని చూపించండి, మీ బీచ్ని చూపించండి, మీ ఆలయాన్ని చూపించండి, మీ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయండి. ప్రతి యువకుడు ఒక టూరిజం అంబాసిడర్ కావాలి. రాష్ట్రానికి బ్రాండ్ బిల్డింగ్. ఈరోజు సోషల్ మీడియాలో 90 లక్షల మందికి పైగా ఏపీ టూరిజం ప్రచారం చేరింది. 110కి పైగా వీడియోలు, రీల్స్ రూపొందించారు. ఇది డిజిటల్ యుగంలో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం. మన నేల అందం చూపించు, మన గాలి పరిమళం పంచించు, మన సంస్కృతి గర్వం వినిపించు. ప్రపంచంలో వావ్ ఏపీ అనాలి. హోమ్ స్టేలు గ్రామాలకు ఆదాయం. ఎయిర్బిఎన్బి లాంటి సంస్థలతో కలిసి 1855 హోమ్ స్టేలను అనుసంధానం చేశారు. ఇది ఎందుకు ముఖ్యమంటే గ్రామాల్లో ఆదాయం పెరుగుతుంది, మహిళలకు ఉపాధి వస్తుంది, స్థానిక కళలకు మార్కెట్ వస్తుంది. పర్యాటకం అంటే గ్రామ అభివృద్ధి. ఒక టూరిస్టు గ్రామానికి వస్తే పల్లె పంటకు విలువ, స్థానిక కళలకు గౌరవం, రైతు ఉత్పత్తికి మార్కెట్. అంటే టూరిజం గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. నీతి ఆయోగ్ కూడా ప్రశంసించడం జరిగింది మన టూరిజం, ఏపీ టూరిజం అభివృద్ధిని. నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఇది యాదృచ్ఛికం కాదు, ప్లానింగ్ ఉన్న ప్రభుత్వానికి వచ్చిన గుర్తింపు. కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం సాధించిన కొన్ని ఫలితాలు. సూర్యలంక, బొర్రా గుహలు, గండికోట, అన్నవరం, సింహాచలం ఇలా 8 ప్రాజెక్టులు 428 కోట్లు నిధులు వచ్చాయి. ఎందుకంటే రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వం ఉంది. పాత రాజకీయాలు, కొత్త రాజకీయాలు మనం చూస్తే ఒకప్పుడు విధ్వంస రాజకీయాలు, కక్ష రాజకీయాలు, పెట్టుబడులు పారిపోవడం. ఇప్పుడు అభివృద్ధి రాజకీయాలు, పెట్టుబడుల రాజకీయాలు, ఉద్యోగాల రాజకీయాలు. గొడవలతో రాష్ట్రం ఎదగదు, గొప్ప ఆలోచనలతోనే ఎదుగుతుంది. విధ్వంసం చీకటి అయితే అభివృద్ధి ఉదయ సూర్యుడు. స్నేహితులారా, ఈరోజు ప్రపంచం మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది,
డిజిటల్ ఎకనామీ పెరుగుతుంది. ఈ మార్పులో ఆంధ్రప్రదేశ్ వెనక పడకూడదు. అందుకే చంద్రబాబు గారు టెక్నాలజీ, టూరిజం, పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటినీ కలిపి రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తున్నారు. అలలతో పిలిచే విశాఖ మనది, అరణ్య సోయగాల అరకు మనది, భక్తి వెలుగుల తిరుమల మనది, చరిత్ర గర్వమైన గండికోట మనది. ఇంత అందమైన నేలని ఇంకా ఎత్తుకు తీసుకెళ్లే సమయం ఇది. చంద్రబాబు గారి విజన్తో, లోకేష్ గారి మిషన్తో, పవన్ కళ్యాణ్ గారి ప్రేరణతో, కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోనే ప్రపంచ పర్యాటక పటంలోనే నెంబర్ 1గా నిలబెడదాం. జై తెలుగు తల్లి, జై ఆంధ్రప్రదేశ్.